స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉమ్మడి విశాఖ జిల్లాలోని కూటమి పార్టీల మధ్య చిచ్చురేపిందా? లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తెర మీదకొచ్చిందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాన్ లోకల్ లీడర్స్ మాట వింటున్నందుకు స్థానిక నేతలు అసహనానికి గురవుతున్నారా? స్థానికత నేతల పెత్తనంపై విశాఖలో పెరుగుతోందనే అసంతృప్తి పెరుగుతోందనే టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి చూద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కూటమి పార్టీల్లో చిచ్చు రేపింది. 3 పార్టీల నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. కూటమి అభ్యర్థి ఎంపిక, అసలు పోటీ చేయాలా వద్దా అనే విషయాలపై స్థానికేతర నాయకులు 2 గ్రూపులుగా విడిపోయారు. స్థానికేతర నాయకులు ఎంపీ సీఎం రమేష్, గంటా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్, వంశీకృష్ణ శ్రీనివాస్ ఒక వర్గంగా, మిగతా జిల్లా నాయకులు మరొక వర్గంగా ఏర్పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని స్థానిక టీడీపీ నాయకులు చంద్రబాబుపై ఒత్తిడి చేశారు. కూటమికి గెలిచే బలం లేనందున పోటీకి దూరంగా ఉండాలని సూచించారు. 2 పార్టీల మధ్య 400 ఓట్ల తేడా ఉన్న సంగతిని గుర్తు చేశారు. ఒకవేళ అభ్యర్థిని పోటీ పెట్టాలనుకుంటే స్థానిక నేతలైన గండి బాబ్జీ లేదా పీలా గోవింద్ సత్యనారాయణను పోటీలో దింపాలనుకున్నారు. వీరిద్దరూ అయితే 10 కోట్లకు మించి ఖర్చు చేయలేరని భావించి వారి స్థానంలో గుంటూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తిని తెరపైకి తెచ్చారు. దిలీప్ చక్రవర్తి అయితే 50 కోట్లైనా ఖర్చు చేస్తారని చంద్రబాబుకు స్థానికేతర నాయకులు వివరించారు. దీనికి చంద్రబాబు కూడా తల ఊపారు. వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను కొనేందుకు కూడా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికార బలంతో దౌర్జన్యాలు కూడా చేయవచ్చని భావించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్థానికేతర వ్యక్తి బైరా దిలీప్ ను పోటీలో పెట్టడానికి స్థానిక నేతలు ఒప్పుకోలేదు. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా పార్టీ అభ్యర్థి ఓడిపోతారని స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు వెనక్కు తగ్గి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానికేతర నాయకుల ప్రాబల్యం రోజు రోజుకి పెరుగుతూ ఉండటం స్థానిక నాయకులకు మింగుడు పడటం లేదు. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ స్థానికేతర నాయకత్వానికి అధినాయకత్వం ప్రాధాన్యత ఇస్తూ ఉండటం స్థానిక నాయకుల్లో ఆగ్రహం కలిగిస్తోంది. స్పీకర్ గా పనిచేస్తున్న అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ, దాడి వీరభద్రరావు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, హోంమంత్రి అనిత, కొనతాల రామకృష్ణ తదితర సీనియర్ నాయకులు విశాఖ జిల్లాలో ఉన్నారు. వారిని కాదని వలస వచ్చిన ఎంపీ సీఎం రమేష్ వంటి నేతలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్థానిక నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానికేతర నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయాలను స్థానిక నాయకులకు తెలియజేస్తున్నారు. కీలకమైన పోస్టింగ్ల విషయంలోనూ స్థానికేతర నాయకుల మాటే చెల్లుబాటవుతోంది. కూటమి అధికారంలో ఉన్న స్థానిక నాయకులు పనుల కోసం స్థానికేతరుల దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. పార్టీ నాయకత్వం తమకు ప్రాధాన్యత తగ్గిస్తూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదంటున్నారు. చంద్రబాబు, లోకేష్ చేతికి పార్టీ పగ్గాలు వచ్చిన తర్వాత వ్యవస్థ మారిపోయిందంటున్నారు. పారిశ్రామికవేత్తలకు, కోటరీలో ఉన్న నాయకులకే అధిక ప్రాధాన్యత లభిస్తోందని అంటున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్లకు రోజు రోజుకి గౌరవం తగ్గిపోతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే నాయకులు, కార్యకర్తలు దూరమై పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలే పార్టీలో మిగులుతారని హెచ్చరిస్తున్నారు.